నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నవ్యాంధ్ర విజన్ 2047 కి బ్యాంకులు సహకరించాలి ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశం ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నామినేషన్ల స్వీకరణ నేడు నామినేషన్ల పరిశీలన ఈ నెల 13 వరకు ఉపసంహరణకు అవకాశం పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కేఎస్ లక్ష్మణరావు తరలివచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాలు గెలుపుపై ధీమా ఎస్సీ వర్గీకరణపై జగన్ స్టాండ్ ఏమిటో చెప్పాలి రాజకీయాలలో ఎక్కడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు మాజీ మంత్రి డొక్కా వ్యాఖ్యలు వెలగపూడి సచివాలయంలో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కనిపించకూడదని దీనికోసం బ్యాంకులు ప్రభుత్వం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఎంఎస్ఎంఈలకు రుణాలను కేంద్రం సరళతరం చేసిందన్న చంద్రబాబు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు సహకరించాలని సూచించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలన్నారు. గత ప్రభుత్వ అక్రమాలపై విచారణలో దర్యాప్తు సంస్థలకు బ్యాంకులు సమాచారం ఇవ్వాలని కోరారు. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. మంగళవారం నామినేషన్ల పరిశీలన ఈ నెల 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 27న పోలింగ్, మార్చి 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ప్రధానంగా కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావుల మధ్య పోటీ నెలకొనుంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అంతకుముందు 2 రోజుల పాటు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్పారు. ఈ నెల 22, 23 తేదీల్లో జరిగే ఈ శిక్షణా తరగతులకు తొలి రోజు పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా, రెండవ రోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరవుతారని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక పెన్షనర్లు ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు నామినేషన్ల సందర్భంగా ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు నామినేషన్ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజా సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ పీడీఎఫ్ ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సంఘాల నేతలు భారీగా పాల్గొని ఆయనకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పోరాడే దమ్ము పీడీఎఫ్ అభ్యర్థికే ఉంటుందని అన్నారు. 2007 నుంచి పీడీఎఫ్ ఎమ్మెల్సీగా లక్ష్మణరావు పనిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఒక్కరి మీద కూడా అవినీతి ఆరోపణలు రాలేదని అన్నారు. ఏ ప్రభుత్వానికి కొమ్ము కాయలేదని గుర్తు చేశారు. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడాలన్నా, సమస్యలపై పోరాడాలన్నా పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావును గెలిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాంటి వారిని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్రంలో ఈ జరుగుతున్న దుర్మార్గాన్ని ఆఖరు శాసన మండలిలో లక్ష్మణరావు యొక్క బాధ్యత వినిపించారు. ఈరోజు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క కులాన్ని ప్రోత్సహిస్తూ ఈ కులపోతున్నట్టు మాకు కావాలి అని చెబుతున్న పరిస్థితి. కానీ కులాన్ని బట్టి కాకుండా మంచితనాన్ని బట్టి, చేసే సేవాలను బట్టి ఓటేయాలని కోరుకుంటూ లక్ష్మణరావు విజయం మనందరి విజయంగా భావించాలని, వారి కోసం మనందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా లక్ష్మణరావు గారి గెలుపుకి పీడీఎఫ్ ఎమ్మెల్సీలు మిగతా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా మన పరిచయాలను ఉపయోగించి అన్ని 3 ఎమ్మెల్సీ స్థానాలు కలపడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటే వాటికి నిలబెట్టి గొంతుగా నిలవాలి. ఈరోజు ప్రతిపక్షం కూడా అసెంబ్లీలో లేదు. మండలి వేదికనైనా కనీసం కొన్ని సమస్యలైనా మనం పరిష్కరించుకోవాలి. ప్రజలకి సంబంధించిన సమస్య ప్రస్తావించాలి అంటే ఖచ్చితంగా మన 3 ఎమ్మెల్సీలు ఏ స్థానంలో అయితే పోటీ చేస్తున్నారో పీడీఎఫ్ ఎమ్మెల్సీని గెలిపించుకోవాలి.
తాను గోడ మీద పిల్లిని కాదు గోడ మీద పులి అని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ వ్యాఖ్యానించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ శశికళ చెప్పినట్టుగా తనపై కనకారావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని ధ్వజమెత్తారు. నిజంగా దళితులపై జగన్ కు ప్రేమ ఉంటే వర్గీకరణపై స్టాండ్ చెప్పాలని డిమాండ్ చేశారు. తాను రాజకీయాల్లో ఆత్మగౌరవాన్ని ఎక్కడా తాకట్టు పెట్టలేదని చెప్పారు. ఇక్కడ అవకాశం ఎవరిస్తానంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రాజకీయ పార్టీలో మనం గౌరవంగా బతుకుతూ కొంత సమాజానికి పనిచేస్తాం. నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా పొరపాటు చేయలేదు, ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదు. ఒక వాషింగ్ మిషన్ లాగానో ఒక షేవింగ్ మిషన్ లాగానో పనిచేయలే. నేను ప్రజల కోసం పనిచేస్తాను. నా ఐడియాలజీని వదులుకోలే. గోడ మీద పిల్లి అంటున్నావు, గోడ పిల్లి కాదు, గోడ మీద పులి. నేను ఎక్కడ కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోలే. ఏ పార్టీలో కనుక్కోను, కాంగ్రెస్లో కనుక్కో, టీడీపీలో కనుక్కో, వైసీపీలో కనుక్కో, సెల్ఫ్ రెస్పెక్ట్కు తగ్గకుండా మాట్లాడాను. ఎప్పుడు కూడా పాలిష్గా మాట్లాడతాను, కానీ దళితుల ఆత్మగౌరవానికి విరుద్ధంగా నేను మాట్లాడను. నేను జగన్మోహన్ రెడ్డికి నిజంగా దళితుల పట్ల ప్రేమ ఉంటే వర్గీకరణలో జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి, వర్గీకరణ సపోర్ట్ చేస్తాం లేదా చెప్పించండి మీరు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కొరకు అనుసరించాల్సిన వ్యూహాలను కూటమి నాయకులతో మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, ఆంధ్రప్రదేశ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ముస్తాక్ అహ్మద్, వేమూరు నియోజకవర్గ అబ్జర్వర్ వంగా సాంబరెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మన వేమూరు నియోజకవర్గం నుండి రాజాకి అత్యధికంగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయించాలని తెలిపారు. అందుకోసం ప్రతి గ్రామంలో రోజూ ఓటర్లను కలిసి టెలిగ్రామ్ బాటలో అప్డేట్ చేయాలన్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేసిన అభివృద్ధిని ఓటర్లకు తెలపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలోని 5 మండలాల ముఖ్య నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా మండల ప్రెసిడెంట్ ఉన్నా, పొలిట్ బ్యూరో మెంబర్ ఉన్నా, లేకపోతే ఇంకో పదవులో ఉన్న పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్నా, వాడు కేఎస్ఎస్లోనో బూత్లోనో ఒక బాధ్యత కనీసం 50 ఓట్లు 60 ఓట్లకైనా బాధ్యత తీసుకొని ఉండాలి పెద్ద లీడర్ కూడా. అది రేపు జరగబోతుంది. మీరేంటంటే ఇవాళ ఏదో చెప్తుంటే అసలు మీరందరూ మేము పెద్ద నాయకులు, మేము ఎందుకు మా పేర్లు ఎందుకు పెట్టుకోవాలన్నట్టు తీసేసుకుంటున్నారు. తీసేసుకోవట్లే కానీ రేపు మీకు ఏమైనా పదవులు ఇచ్చేటప్పుడు కూడా మీరు ఏం చేశారు, కనీసం కేఎస్ఎస్ కన్నా మీరు ఉన్నారు లేదా అనేది వాడు చూడబోతున్నారు. పోనీ ఇప్పుడు ఇచ్చిన వాళ్ళతో పని చేపిస్తారు, ఇప్పుడు పని చేపిస్తారు. మీరు ఇచ్చారు ఈ పేర్లన్నీ. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, దగ్గర దగ్గర 9,000 ఓట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ ఓట్లు వెరిఫికేషన్ చేయమన్నారు. పీడీఎఫ్ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కలెక్టరేట్ వరకు కేఎస్ లక్ష్మణరావు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 74 ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. కలెక్టరేట్లోని ఎన్నికల అధికారి వద్ద ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో మద్దతు తెలిపిన 74 సంఘాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో ప్రభుత్వం ఉపాధ్యాయ, కార్మిక, అంగన్వాడీ, పెన్షనర్ల, పీడిత ప్రజల పట్ల ఎన్నో పోరాటాలు చేశామని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎక్కువైందని విమర్శించారు. ప్రజల సమస్యలపై చట్టసభల్లో నిర్మాణాత్మక ప్రతిపక్షం అవసరం ఉందని వెల్లడించారు. అన్ని రాజకీయ పార్టీలను మద్దతు కోరామని అన్నారు. విద్యావంతులు అందరూ 27న జరిగే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఐవీరావు, మూర్తి, బాలసుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు పాల్గొన్నారు. మరి ఈరోజు శాసన మండలిలో రాజ్యాంగ నిర్మాతలు ప్రత్యేకంగా గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీకి కొన్ని స్థానాలు కేటాయించారు. వీటిలోంచి ఉద్యమ నాయకులు, కార్మిక నాయకులు, మేధావులు ఇలాంటి వాళ్ళు రావాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. కానీ వీటిల్లో కూడా ఈరోజు రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు చొచ్చుకు రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు
జిల్లాల్లో కూడా గ్రాడ్యుయేట్స్ పెద్ద ఎత్తున ఎన్రోల్ అయ్యారు. 3,46,000 మంది. వారందరూ కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున నాకు తొలి ప్రాధాన్యత ఓటు ఫిబ్రవరి 7న వేస్తారని ఆశిస్తున్నాను. ఆ మేరకు మేము కింది క్షేత్రస్థాయిలో మా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగేటటువంటి ఈ శాసనమండలి ఎన్నికల్లో ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా తమ తొలి ప్రాధాన్యత ఓటు వేసి పీడీఎఫ్ అభ్యర్థిగా నన్ను గెలిపించవలసిందిగా కోరుతున్నాను. ఇంతకు ముందు కూడా అధికార పార్టీలను ఓడించి మేము గెలుపొందడం అనేది జరిగింది. అందుకని మాకు ప్రజల మద్దతు ఉంది. కారణం ఏంటంటే ప్రజల సమస్యల మీద, మేము నిరుద్యోగుల సమస్యల మీద ప్రజా గళాన్ని మేము 18 సంవత్సరాలుగా వినిపిస్తున్నాం. మాకు నమ్మకం ఉంది, ప్రజలు మమ్మల్ని ఆమోదిస్తారని మేము భావిస్తున్నాం. మేము అన్ని రాజకీయ పార్టీల మద్దతు అడుగుతున్నాం. ఏ రాజకీయ పార్టీ అయినా మమ్మల్ని బలపరచవచ్చు. ప్రజాస్వామ్యం మాకేం అభ్యంతరం లేదు. మా అంతటి మామ ఎవరికి కూడా మద్దతు కూడా అడగలేదు. ఈ కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని, అందుకే శాసనమండలిలో పోరాడేందుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశానని గంటా మమత తెలిపారు. కలెక్టరేట్లోని ఎన్నికల అధికారి వద్ద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి చెందిన వాలంటీర్ గంటా మమత ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వాలంటీర్లను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు. అందుకే మా వాలంటీర్ల వాణి చట్టసభల్లో వినిపించేందుకు నామినేషన్ వేయడం జరిగిందని అన్నారు. ఇకనైనా వాలంటీర్ల సమస్యలను ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే శాసన మండలిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఖచ్చితంగా మేము ఈ యొక్క నామినేషన్లో మేము గెలుపు సాధించి మీతో చట్టసభల్లో ఉండి మాకు ఏదైతే జరిగిందో అన్యాయం దాన్ని మీతో మేము డైరెక్ట్గా సవాల్గా తీసుకోవడానికి వస్తున్నామండి. చూసుకుంటే విజయవాడ ఉభయ కృష్ణ గుంటూరు తరపున వాలంటీర్ మమతగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశాను. గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నామండి, ఇకనైనా కానీ మీరు చేసిన అన్యాయాన్ని సరిచేసుకుని మాకు ఇస్తున్న వాగ్దానాన్ని మీరు ఇవ్వగలిగితే ఇక్కడితో మేము సరే అనుకుంటాం. లేని పక్షంలో మా యొక్క ఎమ్మెల్సీ ఓటు ద్వారా వాలంటీర్ సత్తా ఏంటో మేము ఈ కూటమి ప్రభుత్వానికి చూపించడానికి చాలా అలర్ట్గా ఉన్నామని ఈ యొక్క మీడియా ద్వారా మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాము. ప్రతిపాడులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి అనంతరం అర్హులైన వారు అందించిన అర్జీలను డిప్యూటీ తహసీల్దార్ తేజాకు అందజేయడం జరిగిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. పేదలకు ఇంటి స్థలం ఇచ్చే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అజయ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి రామిశెట్టి ఆదేశ్వరరావు, సహాయ కార్యదర్శి సోమేపల్లి వీరాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రెంటాల కుమారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు ప్రభుదాసు, నాయకులు పసుపులేటి వీరయ్య, మేడా తాతారావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో నివసించేటటువంటి పేదవారికి 3 సెంట్ల స్థలం ఇస్తే ఆ 3 సెంట్ల స్థలంలో గేదెలు కట్టేసుకోవడానికి కానీ, కోళ్లు పెంచుకోవడానికి కానీ, ఇతర అనేక అవసరాలకు కూడా 3 సెంట్ల స్థలం అయితే సఫిషియెంట్గా సరిపోతుంది. అలాగే 4 లక్షల రూపాయలు ఎలాగూ చంద్రబాబు గారు ఇస్తా అన్నాడు కాబట్టి పెరిగినటువంటి ఇనుము, ఇసుక, సిమెంటు ధరల రీత్యా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు గ్రామాల్లో ఉండే వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నెలాఖరు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఉన్నటువంటి వార్డుల్లో అనుమతించిన ప్లాన్ బి భిన్నంగా లేదా అనధికారికంగా 2018 ఆగస్టు 31వ తేదీలోపు నిర్మాణం చేసి క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసి పరిష్కారం చేసుకుని అర్జీదారులు తమ అర్జీల పరిష్కారంకు ఈ ఏడాది మార్చి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచిందని, సదరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసరావు తెలిపారు. గోరంట్ల అన్నపూర్ణ నగర్లోని పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో 4 రోజుల పాటు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. పూర్ణాహుతిలో స్థానిక భక్తులు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. పద్మావతి ఆండాళ్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో పెద్ద గుడిగా వెలుగొందు పొందుతున్నటువంటి ఈ దేవాలయంలో బ్రహ్మోత్సవ మహోత్సవాల వైభవోపేతంగా నిన్నటి రోజున స్వామివారి కళ్యాణ మహోత్సవము మహావైభవోత్తమంగా జరిగింది. తదుపరి ఈ రోజున పూర్ణాహుతి కార్యక్రమము,
సాయంకాలం 12 గంటలకు అన్న సంతర్పణ, సాయంకాలం 12 ప్రదక్షిణాలు, 12 ప్రదక్షిణాలు గొప్పగా జరుగుతాయి. 50 మంది భక్తులందరూ పాల్గొని ఆ యొక్క ప్రదక్షిణాలలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అరండల్పేటలోని గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో 124వ వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండవగా ముగిశాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ప్రారంభమైన ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష హోమాలు నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన గంగా మీనాక్షి సోమసుందర స్వామి వార్ల నందివాహన సేవ జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. బ్రాడీపేటలోని ఓంకార క్షేత్రంలో 91వ శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి శ్రీరామనామ సప్తాహ మహోత్సవాలని విశేష పూజలతో నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బుజ్జి తెలిపారు. అలాగే 95వ శ్రీ సీతారామాంజనేయ నగర సంకీర్తన సంఘం వార్షికోత్సవాలు జరిగాయని చెప్పారు. 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ఇవాళతో ఆఖరు. ఇవాళ రోజున స్వామివారికి పట్టాభిషేకం చేసుకొని స్వామివారి యొక్క మూలమంత్ర హోమాలు కార్యక్రమాలు చేసుకుని పౌర్ణాది కార్యక్రమం జరుగుతోంది. తదనంతరం 50 మంది భక్తులకి శ్రీ రామ ప్రసాదంగా అందరికీ అన్నప్రసాదం వితరణ జరుగుతోంది. బ్రాడీపేట ఓంకార క్షేత్రం నుంచి శ్రీ హనుమత లక్ష్మణ భరత శత్రుఘ్న సీతా పరివార సమేత శ్రీ కోదండరామస్వామి వారిని నగరోత్సవంగా ఊరేగింపుగా స్వామివారిని బ్రాడీపేట మాడవీధుల్లో ఊరేగింపుగా జరుగుతున్నది. శ్రీ కంచి కామకోటిపీఠ హరిహర దత్త క్షేత్రం శ్రీ రమా సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో 48వ బ్రహ్మోత్సవాలు ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్నాయి. పట్టాభిపురం రవీంద్రనగర్లోని రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావుచే భారతంలో భగవంతుని పాత్రపై ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. భారత యుద్ధంలో జరిగిన ఘటనను కళ్లకు కట్టినట్లు వినిపించారు. కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొని గరికపాటి ప్రవచనాలను ఆస్వాదించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కమిటీ సభ్యులు రావిపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ విశ్వకుడు చూసి భీమా అదిగో కవిధ్వజ ప్రభలు కనిపిస్తున్నాయి, అర్జునుడు అబ్బాయ శుభవార్త చెప్పావయ్యా, పాప శ్రమ పడేవాడికి అలా ఉంటుంది కదా యుద్ధం, ఏమైనా కర్మాగారంలో పనిచేయడమే ఏమన్నా, ఇది యుద్ధం, ఇది చేతులు తెగిపోతున్నాయి, కాళ్ళు తెగిపోతున్నాయి, అందులో ఏనుగులను కొట్టాలి, ఏనుగులు లాంటి వీరులను కొట్టాలి. ఆ స్థితిలో అర్జునుడు వచ్చాడు, తనకు సాయంగా ఉంటాడు అనుకోగానే కర్ణుడు దుర్నిరీక్ష్యంగా ఉన్నాడు. భీముడు అంతకు ముందు రోజు 15వ రోజు 16వ రోజు 14వ రోజు 4-5 సార్లు కర్ణుడిని ఓడించాడు, సందేహమే లేదు అందులో. కర్ణుడు పారిపోయాడు విజయవంతంగా. ఏమి ఊరికి గొప్పలు చెప్పద్దు, ఇక్కడ భారతం చదివి మాట్లాడండి. 4-5 సార్లు భీముడు చేతుల్లో పారిపోయాడు. అందుకని భీముడు దయాదాక్షిణ్యం వల్ల కర్ణుడు బతికాడు, ఊరికి మాటలు చెప్పదు. ధర్మరాజు దయాదాక్షిణ్యం వల్ల బతికాడు 16వ రోజు యుద్ధంలో. సంపద సృష్టిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం చంద్రబాబు డబ్బులు లేవు, పథకాలు అమలు చేయలేమని మాట్లాడడం సిగ్గుచేటని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడారు. అపవిత్రం కాని తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారని అన్నారు. టెండర్ల విషయంలో అవకతవకలపై సీబీఐ అరెస్టులు చేస్తుందే తప్ప లడ్డూ కల్తీ అయిన ఘటనలో కాదనేది ప్రజలు గమనించాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందేమో నేను సంపద సృష్టిస్తా అన్నాడు. మొన్న ఇక్కడ చెబుతున్నాడయ్యా, సంపద సృష్టించగానే నేను అన్ని పథకాలు అమలు చేస్తాను, ఆ డబ్బులు ఎలా సంపాదించాలో నా చెవులో చెప్పమంటున్నాడు. ఈయన చెవులో చెబితే ఈయనెందుకు ముఖ్యమంత్రి? నేనేమో సృష్టిస్తా అనేమో ఎన్నికలకు ముందు బ్యాండ్ పెట్టుకున్నాడు. ఇవాళేమో నువ్వు చెవులో చెప్పాలంటే వచ్చి డబ్బులు ఎలా సంపాదించాలో చెవులో ఈయనకి చెవులో చెప్పేటట్టయితే ఇంక ఈయనెందుకు ముఖ్యమంత్రి? నాకు అర్థం కాలా. గుంటూరు నగరంలోని ప్రముఖులు జంగాలపల్లి పార్థసారథి, దామరచల్ల శ్రీనివాసరావు, కొమినేని కోటేశ్వరరావు, ముత్తినేని రాజేష్, శాఖమూరి రామ్మూర్తి, చేకూరి రాజశేఖర్, జంగాలపల్లి పవన్, బండారు ప్రసాద్ మాస్టర్ తదితరులు కేంద్రం మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. విజయవాడ నుంచి బయలుదేరే పినాకిని చెన్నై వెళ్లే ఎక్స్ప్రెస్ ను గుంటూరు న్యూ రైల్వే స్టేషన్ మీదుగా రీడింగ్ చేస్తే గుంటూరు ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని తెలిపారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అమరావతి మండలంలోని పాఠశాల టీచర్లతో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న రామకృష్ణ హిందూ హైస్కూల్, మార్గదర్శి, శ్రీ చైతన్య గురుకుల పాఠశాల, సెయింట్ అగస్టిన్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. భాష్యం రామకృష్ణ హిందూ హైస్కూల్, మార్గదర్శి, శ్రీ చైతన్య గురుకుల పాఠశాల, సెయింట్ అగస్టిన్ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల పాత్ర కీలకంగా ఉంటుందని అన్నారు. ఉపాధ్యాయులు కూటమి అభ్యర్థికి ఓటు వేయడంతో పాటు ఇతరులను కూడా ఓటు వేసేలా ప్రభావితం చేయాలని కోరారు. గత ఎన్నికల్లో కూటమి విజయం సాధించడంలో ఉపాధ్యాయుల పాత్ర అధికంగా ఉందని అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం కోసం ఉపాధ్యాయులు పూర్తి మద్దతివ్వాలని ఆయన కోరారు. రానున్న రోజుల్లో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్దితో పనిచేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు పొడపాటి తేజస్వి, సింహాద్రి కనకాచారితో కలిసి ఎమ్మెల్యే గల్లామాధవి క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు మరియు పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుతామని, పశ్చిమ నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీ ఇచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. కమిషనర్ పులి శ్రీనివాసులు రెడ్డిపాలెం, కోరంట్ల, శ్యామ్లానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ది, పారిశుధ్య పనులను, చుట్టుగుంట సెంటర్లో అన్నా క్యాంటీన్ను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో ప్రజారోగ్య విభాగం ద్వారా నగర ప్రజలకు మెరుగైన సేవలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. గుంటూరు నగరంలో వార్డు సచివాలయాల వారీగా పారిశుద్ధ పనుల్లో మెరుగుదల ఉండాలని, డ్రైన్ల శుభ్రంపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిషనర్ అధికారులకు స్పష్టం చేశారు. ఇవి మార్నింగ్ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.